హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ని కిచెన్. ఈరోజైతే ఈవినింగ్ స్నాక్ చేయబోతున్నా. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో చూడండి. స్నాక్స్ చేయడం కోసం కాబోలి శనగలు తీసుకుని నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న శనగల్ని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, శనగలను అయితే ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి వేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆనియన్స్ కట్ చేసి ఇలా సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. 1 స్పూన్ శనగపిండి వేసుకోవాలి. ఈ పిండినంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా గట్టిగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ రెసిపీని అయితే నేను డీప్ ఫ్రై చేయట్లేదు. పొంగనాల పెనం తీసుకుని ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మనం మిక్స్ చేసుకున్న కాబోలి శనగల మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని పొంగనాల పెనంలో వేసుకోవాలి. ఈ పిండితోటే వడలు కూడా చేసుకోవచ్చు. డీప్ ఫ్రై చేసుకోవాలి కదా వడలైతే. నేనైతే డీప్ ఫ్రై లేకుండా ఇలా ట్రై చేద్దామని చేశాను. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి. నేనైతే ఈ పొంగనాల పెనంలోనే చేస్తున్నాను అన్నీని. పకోడీ కూడా ఈ పొంగనాల పెనంలోనే వేస్తున్నాను. టేస్ట్ అయితే బాగా వస్తున్నాయి. టేస్ట్ కూడా బాగుంటున్నాయి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఆయిల్తో డీప్ ఫ్రై చేయక్కర్లేకుండా ఇలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటున్నాయి. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. పక్కనైతే అట్లు పెనం పెట్టి ఇలా వడలా చేస్తున్నాను. ఈ వడల్లో కూడా 1 స్పూన్ ఆయిలే వేసాను. బాగా నీట్గా కుక్ అవుతున్నాయి. ఒక పక్క కుక్ అయిపోయిన తర్వాత మరో పక్కన కూడా తిరగేసుకోవాలి. చూడండి, మంచిగా కుక్ అవుతున్నాయి కదా. క్రిస్పీగా కూడా ఉంటున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటున్నాయి. నేనైతే 1 స్పూన్ ఆయిల్తో బూరెలు కూడా చేశాను. ఆ రెసిపీని కూడా వీడియో పెట్టాను. నా వీడియోస్ అన్నీ ఫుల్ వీడియోస్ చూడండి. మంచి హెల్తీ రెసిపీస్ ఉంటాయి. స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి. అల్లం చట్నీలో పెట్టుకుని తింటే సూపర్ టేస్ట్ ఉంటున్నాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.